ఈరోజు మన ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కూడా అందరు వినాలి. ఆయన ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడాల్సినటువంటి మాటనేనా ఇదనేది ఒకసారి అందరు కూడా గమనించాలి. ఇంజనీరింగ్ విద్యార్థులంట క్రిమినల్ వేస్ట్ అంట. వాళ్ళ పాపం పేద తల్లిదండ్రులు ఊర్లో కూలీ నాలి చేసుకుని బతికేటోళ్ళు, వాళ్ళ పిల్లలని అందరిలాగా కూడా అందరి పిల్లల్లాగా కూడా వాళ్ళ పిల్లలు మంచి విద్యావంతులు కావాలి, ఉన్నత చదువులు చదువుకోవాలని ఈ రోజు వాళ్ళు కష్టపడి నానా తిప్పలబడి కాలేజీలకు పంపి ఇంజనీరింగ్ చేపిస్తే వాళ్ళంతా క్రిమినల్ వేస్ట్ అంట. వాళ్ళకి రాయడానికి కూడా రాదు, లెటర్లు కూడా రాయడానికి రాదు అనేటటువంటి మాట. దానికి ఎవరు బాధ్యులు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎవరి దగ్గర ఉంది? విద్యాశాఖ మంత్రి ఎవరు ఈ రోజు? మరి మీరు ఎందుకు దీన్ని మార్చలేకపోయినరు? ఎందుకు విద్యార్థులకు ఉన్నతమైన విద్యను ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు చేయలేకపోతున్నారు? 3 ఏళ్లు అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి. ఈ రోజు విద్యార్థులను అవమానపరిచే విధంగా మీరు మాట్లాడుతుంటే ఇది ఏమాత్రమైనా సమంజసం అనిపిస్తుందా? మళ్ళీ విద్యార్థులు దాని మీద ధర్నాలు చేస్తే వాళ్ళని లాఠీ చార్జ్ చేపిస్తారు. వాళ్ళకు అడిగే హక్కు కూడా లేదు, మిమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీరు చేయలేక వాళ్ళని అడ్డమైనటువంటి మాటలు అవమానపరిచే విధంగా మాట్లాడుతుంటే ఇది ఏమాత్రం కూడా క్షమించరానటువంటిది. తప్పకుండా మీరు విద్యార్థులకు అందరికీ కూడా క్షమాపణ కోరాలి. విద్యాశాఖ మంత్రిగా మీకు ఆ కుర్చీలో కూర్చున్నటువంటి అర్హత లేదని చెప్పి నేను భావిస్తున్నా. ముఖ్యమంత్రి గారు అందరికీ మీరాని హార్వర్డ్ స్కూల్లో పోయి వీకెండ్ క్లాస్ అటెండ్ చేయడానికి అవకాశం రాదు. మీరంటే ముఖ్యమంత్రిగా పోయినరు, అవకాశం వచ్చింది, చేసి వచ్చిండ్రు. మీరు అది పోయొచ్చి 2 మాటలు నేర్చుకున్నంత మాత్రాన మిగతా విద్యార్థుల్ని అవమానించాల్సినటువంటి అవసరం లేదు. మీరు కూడా చేతనైతే వారికి కూడా అటువంటి అవకాశాలను కల్పించండి, అంతేగాని వాళ్ళని అవమానించేటటువంటి విధంగా మాట్లాడటం ఏమాత్రం కూడా సరికాదు. విద్యార్థులను గౌరవించలేనటువంటి వాళ్ళు విద్యాశాఖ మంత్రి అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మరి విద్యా వ్యవస్థ ఏమైతున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో? ఏ విధమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు అందిస్తున్నట్టు? ఆ శాఖ మీ దగ్గరే పెట్టుకుని మీరు ఇంప్రూవ్ చేయలేకపోయినరు అంటే, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయలేకపోయినరు అంటే, వాళ్ళని అవమానపరిచేటటువంటి విధంగా మాట్లాడుతున్నారంటే దానికి మీరు బాధ్యులు. మీరు రాజీనామా చేయాలి. మీరే అసమర్థులను నిరూపించుకున్నారు. మీరు రాజీనామా చేయాలి, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి.